తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాబోతున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. మూడవ విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. 10 నుంచి 12 ఎకరాల వరకు ఈ మూడవ విడతలో నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇప్పటికే చూసుకున్నట్లయితే సమావేశాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పటికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మూడవ విడతకైతే రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అతి త్వరలో ఎన్నికలు అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికే మనకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ఈ వారంలోనే అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితోనైతే చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే మనకు కాటారంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మన కాటారంలో చూసుకున్నట్టయితే రెండవ విడత నిధులను అయితే జమ చేసిన సంగతి విషయం తెలిసిందే. సో ఇప్పుడు మూడవ విడతకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తామట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటికే మనకు రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే ఇటీవల చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆరోపించినట్లయితే తెలుస్తామట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో, గ్రామ పంచాయతీ గ్రూపులలో షేర్ చేసినట్లయితే సో తోటి రైతులందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇక్కడ సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 500 రూపాయల బోనస్ ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే చెల్లింపులు అనేవి అయితే చేస్తుందన్నమాట. సో ఇప్పుడు 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి అయితే మొన్న రెండవ విడతలో క్రెడిట్ అయితే అయినాయి అన్నమాట. సో ఇప్పుడు మూడవ విడతలో చూసుకున్నట్టయితే 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దాదాపు 5,000 కోట్లు అయితే ఖర్చు చేసిందన్నమాట. సో రైతుల అకౌంట్లోకి అయితే ప్రభుత్వం నిధులు జమ చేయబడ్డాయి అన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడు 4,000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం 9,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లో జమ చేయబడతాయి. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక మూడవ విడతకు సంబంధించి అయితే ఈ వారంలోనే నిధులు విడుదల చేసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఇదన్నమాట.